హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. పండుగల సీజన్, సమ్మర్ సీజన్ అన్నీ వస్తున్నాయి కదా. స్నాక్స్ ఎక్కువ చేసి పెడితే మీరు ఇష్టంగా తింటారని ఆ పని చేస్తున్నా. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ సగ్గుబియ్యం చెక్కలు. చెక్కలని అంటారు, అప్పలని కొన్ని చోట్ల అంటారు, అప్పాలని కొన్ని చోట్ల అంటారు, కట్టెగారలు అంటారు. సో సగ్గుబియ్యం కట్టెగారలు అని కూడా మీరు అనొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, తింటుంటే తినాలనిపిస్తుంది. సగ్గుబియ్యం వడియాల టైప్లో ఉంటాయి. నేను ఒక పావు కిలో బియ్యం పిండితోని మీకు ఇది ఎలా చేయాలనేది క్లియర్గా చెప్పేస్తాను. పావు కిలోకి ఒక్క చారెడు సగ్గుబియ్యము ఒక 1 అవర్ ముందే నానబెట్టేశాను. అదే చారెడు పెసరపప్పు నానబెట్టేశాను 1 అవర్ ముందే. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న ఏమన్నా ఉందంటే మనము ఇదిగోండి, పచ్చిమిర్చి ఒక్కటి కొంచెం నూరుకొని పెట్టుకుంటే పచ్చికారం చాలా బాగుంటుంది. సో పచ్చికారం వేసేస్తున్నాను. వాటర్ కెటిల్ ఆన్ చేసి వస్తాను, సో దట్ మనకి హాట్ వాటర్ రెడీ అవుతుంది. లోపు కొద్దిగా వాము, ఒక ½ టీ స్పూన్ చాలండి. మళ్ళీ ఎక్కువ వాము తగిలిన టేస్ట్ అనిపిస్తుంది. జీలకర్ర తగిలితే మళ్ళీ బాగుంటుంది. ఇవి ఎందుకంటే ఈ వాము, జీలకర్ర ఇట్లాంటివి యాడ్ చేస్తారు. ఆయిల్ ఫుడ్, పెసరపప్పు, పప్పు ఉంది, అట్లాగా పిండి వంటల్లో ముఖ్యంగా హాట్స్లో జీలకర్ర, వాము ఇలాంటివి యాడ్ చేయడానికి రీజన్ మనకి ఈజీగా అరిగిపోవాలి, డైజెషన్ ఫ్రీగా ఉండాలి, పిల్లలు అదే స్పీడ్లో అదే ఫాస్ట్లో ఆడుకోవాలి అని. కరివేపాకు కూడా అండి, చిన్న చిన్న ముక్కలు అయితే మనకి టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇట్లా ఉన్న కరివేపాకుని ఇట్లా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వద్దాం. అండ్ ఈ రెండిట్లో కూడా నేను వాటర్ తీసేసుకొని వస్తాను. ఇదిగోండి సగ్గుబియ్యం. అక్కడక్కడ తగిలేట్టు ఉండాలంటే కొన్ని తగ్గించుకోండి, ఇవి మనకేం వేస్ట్ కావు. ఇందులో వేస్తే మాత్రం అన్నెసరీగా అవసరం లేని దగ్గర తగులుకుంటూ ఉంటాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నానబెట్టినాక చారెడు ఉండాలి, నానబెట్టక ముందు కాదు. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, సన్నగా ఉంటే బాగుంటుంది. అట్లాగా ఇదిగోండి కరివేపాకు తరిగేసింది. ఇది అసలు అక్కడక్కడ వేగినాక తగిలితే భలే ఉంటుందండి కరివేపాకు. అండ్ కరివేపాకు కూడా డైజెషన్కి చాలా మంచిది. మనకు తెలియని సైన్స్ మన కూరగాయల్లో చాలా ఉంది, అదంతా మనం పిల్లల మీద ప్రయోగిద్దాం. అండ్ ఉప్పు కొంచెం చూసేసుకుంటున్నాను, ఎందుకంటే నేను బటర్ క్యూబ్స్ యాడ్ చేయబోతున్నాను. అందులో ఉప్పు ఉంటుంది, బటర్లో ఆల్వేస్ ఉప్పు ఉంటుంది. ఇదిగోండి 1, 2 20 గ్రామ్స్ అంతే. కారము తెల్లగా చూడాలనుకునే వాళ్ళు ఈ కారం ఇంకెయ్యకండి. కొంచెం కలర్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎర్రకారం వేయండి. నేను వేస్తున్నా. ఇదిగోండి హాట్ వాటర్ పోసేస్తున్నాను. మనం మెత్తగా పిసుకుతుంటేనండి ఈ బటర్ కరిగిపోతుంది. ఇంకోండి ఆల్రెడీ కరిగిపోయింది. ఇట్లా దీన్ని అన్నిటినీ మెత్తగా పిసుకుదాం. ఉక్కిపోద్దండి, హాట్ వాటర్ వేస్తేనే మనకి బియ్యం పిండి సగం ఉడికినట్టు అవుతుంది. ఇక్కడ ఉక్కబెట్టడం అంటారు దాన్ని. మనం పాలు తాలికలు చేసేటప్పుడు ఇట్లాంటి హాట్స్ ఏమైనా చేసుకునేటప్పుడు బియ్యం పిండి ఎప్పుడు కలపాలన్నా కానీ వేడి నీళ్ళు మస్ట్. దీనికి కొలత అంటే ఏమి ఉండదండి. వాటర్కి మనకి పిండి ముద్ద గట్టిగా అవ్వాలంతే, అదే కొలత. తడి ఎక్కువైంది అనుకోండి కొంచెం పిండి చల్లుకోండి. దేనికి ఎక్కువ టెన్షన్ పడకండి, మీ ఆరోగ్యమే మహాభాగ్యం, ఎవరికైనా అంతే. ఇదిగోండి మన పిండి గట్టిగా మంచిగా అయింది. మరీ లూజ్గా కలపకండి, విడిపోతుంది ఇది. దీన్ని ఏం లేదు, ఇట్లా ఉండ చేసుకోవాలి. మీకు రెడీగా పెట్టాను. చక్క నూనెలో ఇట్లా ఒత్తుకోవాలి. ఆ నూనె అడుగుని పెట్టండి ఇట్లాగా, అండ్ ఇది పైకి పెట్టండి. దీన్ని మంచిగా 3 వేళ్ళతోటి లేకపోతే 2 వేళ్ళతోటి ఇట్లా ఒత్తుకోండి. డయామీటర్ అన్నీ ఒకటిలాగా, ఉండలన్నీ ఒకేలాగా ఉండగా వస్తే కనుక దాని వెడల్పు మందం కూడా అంతే వస్తుంది. ఇట్లాగా అన్నిటికీ ఒకటే పాలిథిన్ కవర్ కూడా వేసుకోవచ్చు. నేను మెత్తగా మంచిగా ఉండేది కావాలని మందం ఉండే పాలిథిన్ కవరు, నీట్గా ఉన్న కవర్స్ కోసం అవి తీసుకున్నా. తడి బట్ట మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. మా అమ్మ మాతో చిన్నప్పుడు బట్ట మీద ఇట్లా నొక్కిపించేది. సరేనా, ఇలా చేస్తారు కదా. నేను ఆయిల్ పెట్టేస్తాను. ఇంకా నూనె తక్కువ కాగితేనేమో ఆయిల్ పీల్ చేసుకుంటుంది, ఎక్కువ కాగితేనేమో తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదు. కాబట్టి 70% కాగాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా చిన్న ఉండ తీసుకొని ఇంకొన్ని ఇట్లా లోపలికి వేస్తే కనుక ఇట్లా వెంటనే పైకి రావాలి. చాలు, అయిపోయింది, బాగుందన్నట్టు అర్థం. వేయగానే కదపకండి, కొంచెం వాటిని కిందకి వెళ్ళి ఒక వేగి పైకి రానివ్వండి. ఆ తర్వాత కలుపుకుందాం. తొందరపడి కలిపేస్తే ముక్కలు అవుతాయి. నేను మా పాపకి అయితే ఫోన్లో అయితే ఎట్లా చెప్తాను, ఇది ఇలా చేయ అలా చేయని, మీకు అలాగే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో అన్నీ వేగిన తర్వాత సిమ్లో వేయించకండి, మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ ఓకే. వేసేటప్పుడే ఉండాలి మోడరేషన్ అనేది. ఆ తర్వాత మనం పెంచుకోవచ్చు హై ఫ్లేమ్. బియ్యం పిండి బాగా నానిన సగ్గుబియ్యం పెసరపప్పు
బియ్యం పిండి పల్చగా ఒత్తినాము, మంచిగా వేగుతాయి, ఏం కాదు. నేను ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు, చూసారా వాటిని. ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి పెట్టుకోండి. ఇప్పుడే వెనకకి తిప్పుతున్నా కొంచెం. ఇవి తీసినాక కూడా కొంచెం కలర్ వస్తాయండి, అది దృష్టిలో పెట్టుకొని లైట్ కలర్ రాగానే తీసేయండి. మీరు ఎర్ర కారం వేయలేదనుకోండి, ఆ కారం వేయకపోతే ఇంకా తెల్లగా ఉండగానే తీసేయాలి మీరు. ఈ మాత్రం కలర్ కూడా రాదు, తెల్ల తెల్లగా ఉంటాయి, బాగుంటాయి చెక్కలు. ఇంకోండి నేను తీసేస్తున్నా. కరివేపాకు చూసారు ఎట్లా వేగిందో, సగ్గుబియ్యం చూసారు అక్కడక్కడ ఎట్లా కనిపిస్తుందో. ఒకసారి నూనెలోంచి తీసేసిన తర్వాత నూనె మళ్ళీ 70% కాకకి రావాలి, కట్టేస్తున్నా నేను. అవి తెచ్చుకున్నాక వేసి ఆన్ చేస్తా. ఇది కూడా నాకు కంట్రోల్కి వచ్చింది సెగ, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను మళ్ళీ. లేకపోతే మీరు ఫస్ట్ టైం చేసినప్పుడే మాడిపోతాయి చెక్కలు. బస్ హైలో పెడుతున్నాను. ఎక్కువ వేసినా కూడా ఒకదానికొకటి అంటుకుంటే చూసుకోండి. మూకుడుకు తగ్గట్టు, ఆయిల్కి తగ్గట్టే వేయండి. అన్నీ మునగాలి కంపల్సరీ. ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోయినా మీరు అమెరికాలో ఉండి చేసుకోవడానికి కూడా అనుకూలంగా చెప్తున్నా, అంతే. కొంచెం జాదేస్తాం అనుకోకండి, మీ మంచి కోసమే. ఇదిగో చూడండి, నేను ఏ కలర్లో తీసాను, ఇవి ఏ కలర్కి వచ్చినాయి. ఇవి పర్ఫెక్ట్ కలర్, ఇదిగో ఇదైతే కాదు, ఇవన్నీ పర్ఫెక్ట్ కలర్. సో అట్లా దృష్టిలో పెట్టుకొని ఒక పిసర ముందే తీయండి, తర్వాత తీస్తే బొగ్గ అవుద్ది. ఇదిగోండి ఈ కలర్ ఉండగానే తీసేస్తున్నాను చూడండి. ఆటోమేటిక్గా ఈ కలర్కి వచ్చేస్తాయి ఇవి కూడా. కలర్ తేడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదిగోండి, పావు కిలో పిండికి ఎన్ని చెక్కలు వచ్చినాయో చూడండి. ఎంతమంది తినచ్చు? నలుగురు ఉన్న ఇంట్లో చక్కగా 4 రోజులు తినొచ్చండి, కొన్ని టీ ఆర్ కాఫీతో పాటు స్నాక్స్. సూపర్ ఈజీ, మీరు చెయ్యటమే ఆలస్యము. ఎంత కరకర అంటుందంటే మాటల్లో చెప్పలేను, ఇంత కరకర. అండ్ ఆ సగ్గు బియ్యం వచ్చిన చోటల్లా, ఈ బియ్యం వచ్చిన చోటల్లా పంట దగ్గర ఏదో తగులుతున్నట్టు, ఏదో నానుతున్నట్టు, ఏదో సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అందుకే ఎంత ఉండాలో అంతే ఉండాలని చెప్పి నానబెట్టిన దాన్ని కూడా పక్కకు పెట్టేశాను, కానీ కలపలా. ఇంకోండి, మహా అయితే సగ్గుబియ్యము ఒక చెక్కకి 10 చోట్ల వచ్చింది, చాలా. అంతా పెసరపప్పు కూడా బీపీ ఇష్యూస్కి వాటికి చాలా మంచిది మనకి. తప్పకుండా చేయండి, తినండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు. అందరికీ సెలవు, బాయ్.